చాలా మంది ఫేస్ చేస్తున్నది ఏంటి అని అంటే డాండ్రఫ్ అన్నమాట. చాలా మంది డాండ్రఫ్ తో ఇప్పుడు వైట్ హెయిర్ కూడా వస్తుంది కదా! ఈ మధ్యలో చాలా మందికి వైట్ హెయిర్ అండ్ అలా యూజ్‌ఫుల్ అన్నమాట. ఖచ్చితంగా వీడియో ఫుల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతది. కిడ్స్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా అండ్ అలాగే స్కాల్ప్ కూడా చాలా క్లీన్‌గా డాండ్రఫ్ లేకుండా అవుతదన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత సిల్కీగా అయినాయో నేనైతే మనమే నమ్మనంత సిల్కీగా అయినాయన్నమాట. హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనర్ 777. ఇవాళ ఏంటంటే ఒక మంచి టిప్ అన్నమాట. ఏంటి అది అనంటే మనం ఈ మధ్యలో చాలా మంది ఫేస్ చేస్తున్నది ఏంటి అనంటే డాండ్రఫ్ అన్నమాట. చాలా మంది డాండ్రఫ్‌తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారన్నమాట. కాబట్టి ఇవాళ ఒక సింపుల్ అండ్ చాలా క్విక్‌గా మన డాండ్రఫ్‌ని క్లియర్ చేసుకునే ఒక మంచి టిప్ అయితే మంచి రెమెడీ అయితే ఇవాళ మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఫుల్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఎవరైనా నా వీడియోను కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ రెమెడీ స్టార్ట్ చేయబోతున్నాను. చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. ఖచ్చితంగా వీడియో ఫుల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతది. కాబట్టి మీరైతే ఎలాంటి స్కిప్ చేయకుండా కంటిన్యూయస్‌గా వీడియో చూసి అండ్ అలాగే మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ యొక్క రెమెడీతో మీకు ఇంకొక యూజ్ కూడా ఉందండి. ఏంటి అనంటే మనకి ఇప్పుడు వైట్ హెయిర్ కూడా వస్తుంది కదా! ఈ మధ్యలో చాలా మందికి వైట్ హెయిర్ అండ్ అలాగే ఇది మనకి ఏమంటారు చాలా ఇది జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గిపోతదనమాట. అండ్ అలాగే ఆల్సో పేర్లు కూడా వెళ్ళిపోతాయన్నమాట. ఇదైతే మంచి ఖచ్చితంగా 100% యూజ్ అయ్యే రెమెడీ అండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. అయితే ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సినవి ఏంటి అంటే ఆయిల్ అండ్ ఒక లెమన్ అండ్ అలోవెరా అన్నమాట. ఈ అలోవెరాను తీసుకొని ఒక చిన్న ముక్కను తీసుకోవాలన్నమాట. మనకి ఇవి సరిపోతాయి అన్నమాట. దీంతో మనం ఎలాగ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, రెండు నిమ్మకాయలన్నమాట. అంటే ఒక నిమ్మకాయ ఫుల్‌గా నేనైతే వేసేస్తున్నాను. ఫుల్‌గా రసం ఒక గిన్నెలో పిండేసుకుందామన్నమాట నిమ్మకాయది. ఇలా పిండేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కిడ్స్‌కి గూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఎలాంటి హార్మ్‌ఫుల్ అయితే కాదు. దీంట్లో మంచిగా అన్నీ మన హెడ్‌కి సంబంధించిన విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అందుకనే చెప్పేసి పిల్లలకి గూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి భయమని లేకుండా మంచిగా అందరూ యూజ్ చేసుకోవచ్చన్నమాట. చూసారు కదా! నేనైతే లెమన్ మొత్తం పిండేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా అన్నమాట. అలోవెరాని ఇలాగ తొక్క తీసేసుకొనేసి ఈ అలోవెరాతో ఇంకొకటేంటి యూజ్ అంటే ఇది ఫేస్‌కి గూడా యూజ్ చేసుకోవచ్చండి. ఫేస్ పైన ఉన్న ట్యాన్ గూడా రిమూవ్ చేస్తదనమాట. నేనైతే ఇప్పుడు ఈ అలోవెరా తొక్కని ఇలాగ తీసేసుకున్నాను గదా! దీన్ని ఇప్పుడు అలోవెరా జెల్‌ని గూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా మనం చాక్‌తో అనుకుంటే గనక మంచిగా జెల్ మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేకుండా అలాగా షాంపూ టైప్‌లో అయితే వచ్చేస్తదనమాట. ఇలాగ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంటే గనక మనకి మంచిగా జెల్ అయితే వచ్చేస్తది. అలోవెరా జెల్ చూడండి ఎంత బావుందో. మనకి జుట్టు పెరగడానికి సంబంధించిన విటమిన్స్ అన్నీ ఈ అలోవెరాలో ఉంటాయన్నమాట. అందుకనే మనం ఈ అలోవెరా యూజ్ చేస్తున్నాం దీంట్లో. అండ్ లెమన్ ఏం చేస్తది అంటే మన హెడ్ పైన ఉన్న డాండ్రఫ్ అంతా క్లీన్ చేసేసి హెడ్‌ని చాలా క్లియర్‌గా చేస్తదన్నమాట. ఆహ్, దానికి సపోర్ట్‌గా ఈ అలోవెరా పనిచేస్తదండి మన హెడ్‌కి. మన స్కల్ అనేది చాలా బాగుంటది. నీట్‌గా అవుతది. చూస్తారు మీరే. చూడండి ఇలాగ వేసేసిన తర్వాత మనం ఈ అలోవెరాను వేసేసుకుంటాం గదా! ఒక 2, 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాము. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. అంటే కొబ్బరి నూనె ఏదైనా పర్వాలేదు. ఇలాగ వేసేసుకునేసి బాగా మిక్స్ చేద్దాము. చూడండి ఇది ఎగ్ వైట్ లాగా అవుతదనమాట. దీంట్లో ఇంకొకటేంటంటే ఎగ్ వైట్ కూడా కలుపుకోవచ్చు. అంటే యాక్చువల్‌గా ఇవాళ నేను
ఎగ్ని ముట్టుకోను కాబట్టి ఎగ్ కలపట్లేను అనమాట. దీంట్లో ఎగ్ వైట్ కలుపుకోవాలండి కంపల్సరీ. ఎగ్ వైట్ కలుపుకుంటే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. చూడండి ఇలాగ మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనము యూజ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకుంటాం కదా, ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఒక 2-3 హారతి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలన్నమాట. సేమ్ ఎగ్ వైట్ లాగానే ఉంటది చూడండి. ఇంత బాగుంటది, హెయిర్ కి పెట్టుకున్నా కూడా తొందరగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇది ఎంత ఈజీ చెప్పండి రెడీ చేసుకోవడము. ఒక 5 minutes కూడా పట్టదు అనమాట, కానీ రిజల్ట్ మాత్రం సూపర్ గా ఉంటది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇలాగ మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత వర్క్ అవుతుంది అనమాట మనకి. దీంట్లో నేను చెప్పాను కదా 2 హారతి కర్పూర బిళ్ళలు వేసుకుందాము. చూసారు కదా, ఎగ్ వైట్ లాగా ఉంది కదా, అలాగే అవుతుంది. ఇలాగ అయిందని మనం హెడ్ కి అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే. దీంట్లో హారతి కర్పూర బిళ్ళలు వేసేసుకున్నాము అండ్ ఇలాగ బాగా మిక్స్ చేసేసాం అనమాట. హారతి కర్పూర బిళ్ళలు ఒక 2 సరిపోతాయి, లేదంటే 1 సరిపోతుంది. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ హారతి కర్పూర బిళ్ళలు ఎందుకు వేస్తారు అనేది నేను ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలాగ మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన స్కాల్ప్ కి చాలా బాగా పట్టించుకోవాలన్నమాట. మంచి మసాజ్ తో పట్టించుకోవాలన్నమాట. చూడండి ఇలా తీసుకొనేసి మన హెడ్ కి పెట్టేసుకుందాము. ఇలాగ మంచిగా ఒక్కొక్క మంచిగా లేయర్ కి పట్టించుకుంటూ ఉండాలన్నమాట. ఒక లేయర్ కి ఇలాగ మంచిగా అనుకుంటూ పట్టుకోవాలి. చూడండి, మీకు దాంట్లో అనేది ఉండకుండా వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఖచ్చితంగా మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు, చాలా బాగుంది రెమెడీ అని చెప్పేసి. ఎలాగుందో కూడా ప్లీజ్ అండి నాకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే ఏమీ కోరట్లేదు మీ నుండి, ఒక లైక్ అండ్ అలాగే కామెంట్ ఒక్కటే కోరుకుంటున్నాను. ఎలాగ కానీ 100% వర్క్ అవుతుంది. ఇది నేను యూజ్ చేసే రెమెడీ కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాగుందో అయితే నాకైతే ఎంతమంది కూడా దీన్ని వాడారు, ఎంతమంది కూడా మీరు యూజ్ చేశారన్నది నాకు తెలుస్తుంది అనమాట. మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం హెడ్ కి అయితే మంచిగా పట్టించేసుకోవాలి. హెయిర్ చాలా బాగా సిల్కీగా అవుతుంది అనమాట. ఖచ్చితంగా మీకు నేనైతే 100% షూర్ గా గ్యారంటీతో చెప్తున్నాను అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ కి అండ్ అలాగే స్కాల్ప్ కూడా చాలా క్లీన్ గా డాండ్రఫ్ లేకుండా అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా హెడ్ అంతా పెట్టేసుకున్న తర్వాత చిన్న పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చండి. ఇది చిన్న పిల్లలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పేర్లు కూడా ఒక్కటి లేకుండా వెళ్ళిపోతాయి అనమాట. పేర్లు వెళ్ళడం అంటే అసలు మీరు ఇక నమ్మలేరండి, అలాగ వెళ్ళిపోతాయి అనమాట. ఒక్క పెయిన్ లేకుండా కూడా వెళ్ళిపోతుంది. ఇది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన రెమెడీ, మీరు అందరూ ట్రై చేయాల్సిన రెమెడీ అనమాట. మొత్తం ఫుల్ ఎండ్ వరకు చూడండి, రిజల్ట్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలాగొచ్చింది అనేది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, అది ఎలాగా అనేది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ఇలా మనం ఎంత హెడ్ కు పట్టిస్తే అంత బెటర్ అనమాట మనకి. యాక్చువల్ గా నేను మీకు వీడియో తీస్తున్నాను కాబట్టి 2 hands తో పెట్టుకోలేకపోతున్నా, కాకపోతే ఇలాగ మసాజ్ చేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, దీంతో మనకి వైట్ హెయిర్ కూడా పోతుంది అనమాట. దీంట్లో ఒక మంచి గుణం ఏంటి అలోవెరాలో అంటే వైట్ హెయిర్ ని మనకి బ్లాక్ గా చేస్తుంది అనమాట. మీకు ఎంత మందికి వైట్ హెయిర్ కి ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇది వైట్ హెయిర్ సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ అలాగే
వైట్ హెయిర్ కోసం నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే వైట్ హెయిర్ మీరు కలర్ వేసుకోవడం అది ఇదంతా మనం కొనుకొచ్చుకొని వేసుకుంటున్నాం కదా, న్యాచురల్ గా మనం ఇంట్లోనే కలర్ ఎలాగ రెడీ చేసుకోవాలి వైట్ హెయిర్ కి, అది ఎంత వర్క్ అవుతుంది ఒక 1 minute లోనే. అంటే మీ కలర్ మీరే నమ్మనంతగా నల్లగా అయిపోతాయి అనమాట హెయిర్. అంత మంచి రెమెడీ అన్నమాట. నేను మీకు చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో. మీకు ఎంతమందికి కావాలో నాకైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వైట్ హెయిర్ తో ప్రాబ్లం పడుతున్న వాళ్ళకి నేనైతే ఇలాగా మంచి మంచి రెమెడీస్ నేను ఇంట్లోనే చెప్తానండి. ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం కెమికల్స్ ఉన్న షాంపూస్ అండ్ అలాగే కెమికల్స్ ఉన్న కలర్స్ కొనుక్కొని మీ జుట్టుకు వేసుకొని మీ హెడ్ ఖరాబ్ చేసుకోకండి ప్లీజ్. మనం ఇంట్లో న్యాచురల్ గా తయారు చేసుకున్నది చాలా 100% కరెక్ట్ గా ఉంటది కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం మంచి మంచి న్యాచురల్ గా మనం తయారు చేసుకునేవి ఉండగా మనం వేరే వేరే కెమికల్స్ ఉన్నాయి వాడుకుంటూ మన జుట్టును అయితే ఖరాబ్ చేసుకోవద్దు కదా ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలాగ మంచిగా మసాజ్ చేసుకొని ఒక 15 minutes మంచిగా మనం వెయిట్ చేయాలన్నమాట. నేనైతే చూసారు కదా జుట్టుకైతే బాగా మంచిగా పట్టించాను. చూసారు కదా, ఇలాగ పట్టించిన తర్వాత ఒక 15 minutes అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి హెడ్ బాత్ చేసిస్తే మీకు రిజల్ట్ అనేది నేను చెప్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ హెయిర్ కి ఏం రాసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే హెడ్ బాత్ చేసేసి వచ్చేస్తున్నాను అనమాట. నా హెయిర్ ఎలాగ అయింది, ఎంత సిల్కీగా అయింది అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం తడిగా ఉంది. మనకైతే ఒక్క వెంట్రుక కూడా చిక్కు అవ్వదు అనమాట. చిక్కు లేకుండా చాలా మంచిగా ఉంటది. అందరూ ట్రై చేసి చూడండి. ఒక్క 2 minutes ఆగండి. హెయిర్ మనకి ఎండినాక అప్పుడు తెలుస్తుంది అనమాట. హెయిర్ ఎండినాక మనకి తెలుస్తుంది అనమాట. ఏంటి అని అంటే ఇవి చూడండి, ఇప్పుడు హెయిర్ ఇలాగ ఉంది కదా, ఎంత సిల్కీగా కనిపిస్తుంది. మీ కలర్ మీరు నమ్మలేరు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంత చుండు కూడా కనిపించదు. చూడండి ఫ్రెండ్స్, ఇంత చుండు కూడా కనిపించకుండా చాలా నీట్ గా ఉంటదన్నమాట మనకి హెయిర్. చూడండి, ఇంత అసలు మంచిగా అనిపిస్తుంది మన జుట్టులో. చూసారు కదా, ఇలాగైతే నీట్ గా అయిపోతుంది. హెడ్ అయితే చాలా క్లియర్ గా ఉంటది. ఇలాగా వీక్లీ ఒక 2 times చేశారంటే కనుక మీకు హెడ్ మొత్తము ఏమంటారు డాండ్రఫ్ లేకుండా చాలా క్లియర్ గా అయిపోతుంది అనమాట. అండ్ అలాగే చాలా సిల్కీగా ఉంటది. ఇప్పుడు ఈ హెయిర్ ఎండిన తర్వాత ఏం చేయాలి అంటే ఏదో ఒకటి రాసుకోవాలి అని అన్నాను కదా. ఏంటి అని అంటే అది మనకి హెయిర్ కండిషన్ రాసుకోవాలన్నమాట. ఉంటే రాసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. హెయిర్ కండిషనర్ అయితే రాసుకుంటే చాలా బాగుంటదండి. ఇంకా అంటే హెయిర్ కి ఎలాంటి డ్యామేజెస్ అవ్వకుండా, అంటే మనం ఇప్పుడు బయటకు వెళ్తాము ఎటన్నా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చాలా ప్రొటెక్టివ్ గా ఉంటది అనమాట. అందుకోసమనే హెయిర్ కండిషనర్ అప్లై చేసుకోండి. ఒకవేళ ఉండేది ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే లేదా, అది మీ ఇష్టం అనమాట. చూడండి ఫ్రెండ్స్, నా హెయిర్ అయితే చాలా సిల్కీగా చాలా బాగుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీకు కూడా ఒకవేళ నచ్చిందంటే ఒక కామెంట్ అయితే వేయండి. అండ్ అలాగే ట్రై చేయండి. మెయిన్ గా ఎలాగుందో నాకైతే కామెంట్ పెట్టండి. అండ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఎప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. కంటిన్యూస్ గా నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత సిల్కీగా అయినాయో. నేనైతే హెయిర్ ఎండిన తర్వాత అని చూపించాను కదా, చాలా సిల్కీగా అయినాయో. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా అయినాయో. హెయిర్ అయితే అసలు మన కలర్ మనమే నమ్మనంత సిల్కీగా అయినాయి అనమాట. చాలా బాగున్నాయి హెయిర్ అయితే. మనకు ఒక నేనైతే ఇంకా కండిషనర్ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను అనమాట. ఇవి ఆరిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చాలా సూపర్ గా చాలా సిల్కీగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా ఫ్రెష్ గా ఉంది హెడ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక అయినా ఇంకొకటి ఏంటి ఈ విషయం ఏంటి అని అంటే, ఇలాగ మనం హెడ్ బాత్ చేసిన తర్వాత పిల్లలకైతే యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా పేర్ల దువ్వెనతో పేర్లు దూసేయండి. ఎందుకంటే చనిపోయిన పేర్లు కనుక ఉండేది ఉంటే కింద పడిపోతే అంటే నాకు ఇప్పుడు ఏం లేవు కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట.
కాకపోతే పిల్లలకైతే ఖచ్చితంగా పేర్ల దువ్వెనతో అయితే దూసేయండి. ఎందుకనంటే చచ్చిపోయిన పేర్లు మొత్తం కింద రాలిపోతాయి. అప్పుడు మీకే అర్థమవుతది ఎంత బాగా పనిచేసిందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఇలాగే నా వీడియోస్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే కంటిన్యూస్ గా నా ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.